తర్వాత లక్ష్మణ్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే సార్. నమస్తే. లక్ష్మణ్ గారు, ఆయన పాత్రుడు చెప్పినట్టు 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలు కనీసం 11 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళారు అనేటువంటి అయ్యన్న పాత్రుడు చెప్పిన విషయాన్ని నిజం చేస్తూ, ఎందుకు అలా తెలుసు కదా దానికి సంబంధించి ప్రతిపక్ష హోదా రాదనే విషయం తెలుసు కూడా ఎందుకు దీన్ని నిజంగానే కావాలని చెప్పి ప్రజా సమస్యలు ఇన్నుంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలను సరిగా పట్టించుకోదంటున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ పక్క చూస్తే తిరుపతి లడ్డు అంశం ఉంది, ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం ఉంది. ఇవన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడాల్సిన సమయాన్ని, విలువైన సమయాన్ని కేవలం ఇది ప్రతిపక్ష హోదా అనే అంశాన్ని ముందు పెట్టి ఎందుకు ఈ విధంగా సభని అవసరమైనటువంటి సమయాన్ని అనవసరం చేసుకుంటున్నారంటే ఏమంటారు మీరు? రహీం గారు, మీకు పెన్నున్న పెద్దలకి, మెగా 9 టీవీ వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో, ఇప్పుడు దాదాపుగా 20 నెలలు అవుతూ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే మాట చెప్పారు, మా యొక్క గళాన్ని వినిపించాలన్నా, ప్రజల యొక్క సమస్యలపైన మాట్లాడాలన్నా కనీసం ఒక అరగంట టైం అయినా పడుతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీ ప్రశ్నలు అడగాలంటే, వివరించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా గల ఒక నాయకుడిగా అయితే నాకు టైం ఓవర్ ఉంటుంది, నాకు టైం ఉంటుంది మాట్లాడటానికి, వివరించడానికి, చెప్పడానికి. లేదంటే ఒక సాధారణమైన ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇస్తాను. దీంట్లో నేనేం మాట్లాడతాను, అధ్యక్ష అన్న పదం దగ్గర ఆగిపోయి వస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో అందుకనే నేను కోర్టుకి హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు వారు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటి, ఎందుకని మీరు ఇవ్వట్లేదంటే దాని గురించి ఇంతవరకు కూడా వాళ్ళు కనీసం ఒక్క నిమిషం సార్. రహీం గారు, అయితే ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడిగితే కనీసం స్పందన కూడా లేదు. ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే మరి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారో ఆయనకున్నటువంటి అధికారులతో ఇవ్వచ్చు. ఎక్కడ కూడా రాజ్యాంగంలో 10% ఓటు వస్తేనే, 18 సీట్లు వస్తేనే, లేదా 10% పైగా సీట్లు అదే అసెంబ్లీలో గెలిస్తేనే ఉంటుంది ఎమ్మెల్యేలు. కానీ రూలైతే లేదు. అది అన్నీ కూడా మనం తెచ్చుకునేదే. గతంలో మనం చూసాం. ఎక్కడైతే మనం మాట్లాడుకున్నట్టు గతంలో అనేక టీవీ కార్యక్రమాల చర్చల్లో భాగంగా మనం మాట్లాడుకున్నాం కూడా. అక్కడ తమిళనాడులో డిఎంకే రకంగా తెచ్చారు. అలాగే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ వారు ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు పార్లమెంట్లో ఇవ్వడం జరిగిందో, అలాగే అదే బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మరి వాళ్ళకి లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా ఎలాగైతే కల్పించారో, ఇవన్నీ ఎందుకు కల్పిస్తారంటే ఇవన్నీ కూడా అధికార పక్షాన్ని అడగాలి, అధికార పక్షాన్ని ప్రశ్నించాలి, ప్రజల వైపు ప్రజలు వంతుగా వాయిస్ వినిపించాలంటే ప్రతిపక్షం ఉండాలి, ఆ ప్రతిపక్షం గొంతు బలంగా ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన అడిగిన ప్రశ్నను మనం సమాధానం చెప్పాలి. మన పరిపాలన చూస్తే అంతంత మాత్రం ఉంది, ఏం చూసినా ఇక్కడ జరిగేదేమీ లేదు. మొన్నటి వరకు ఒక 2 సంవత్సరాలు తల్లి చెల్లి గొడ్డలు అన్నిటిగా నడిపేశారు 20 నెలలు. ఇప్పుడేమో మరొక 2 సంవత్సరాలు ఇగో శ్రీవారం లడ్డు మీద నడిపిస్తే సరిపోద్దన్న రకంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు చూసాం. 143 హామీలు ఏమైనాయి? సూపర్ 6 అటకెక్కించారు. అలాగే వీళ్ళు చెప్పిన హామీలను కూడా డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, రైతులకి అన్నదాత సుఖము అందట్లేదు, ఉచిత గ్యాస్ సిలిండర్లు దిక్కు లేదు. ప్రతిదీ కూడా ఈరోజు చూస్తే అన్ని కంప్లైంట్లుగా ఉన్నాయి. ఒక పక్కన చూస్తే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు పోతే పెన్షన్ అన్నాడు. అసలు ఇచ్చిన పెన్షన్లోనే 10 లక్షల మందికి పెన్షన్ ఒక కోత వేస్తాడు. గతంలో మేము ఇచ్చిన పెన్షన్ కన్నా ఈరోజు చూస్తే కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇవ్వలేదు. 38 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిట్లో వారు సమాధానం చెప్పలేదు. ఈ రోజున నిస్సిగ్గుగా, ఏమాత్రం సిగ్గు లేకుండా అన్ని తప్పులు తడగా అబద్ధాలతో కూడినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే అది గవర్నర్ గారితో చదివిస్తూ ఉన్నా. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత చేసామని, ఏం చేశారో నాకు అర్థం కాదు. మీరు చెప్పినట్టుగానే ఏదైతే రాగానే మీరు కరెంటు బిల్లు పెంచేశారో అదే కరెంటు బిల్లు ట్రూ అప్ ఛార్జీల పేరు మీద పెంచినటువంటి కరెంటు బిల్లు మీద 5 పైసలు మీరు తగ్గిస్తే
మేము కరెంటు బిల్లు తగ్గించామని చెప్పించి ఆయన గవర్నర్ గారితో చదివించారు. ఉద్యోగుల పేరేది, పెట్టుబడుల పేరేవి? ఒక పక్కనేమో రెవెన్యూ లోటు దిగజారిపోయింది, రెవెన్యూ లోటు పరంగా ద్రవ్యలోప్యం లేదు, అదే ఒక ఆర్థిక సంక్షోభం కనబడుతూ ఉంది. ఇంకో పక్కనేమో జిఎస్టీ గురించి మాట్లాడతారు. జిఎస్డిపి చూపించండి అంటే 1.97% మా హయాంలో పెరిగిందని చెప్తారు. సిగ్గులేదా? నాకు అర్థం అవట్లా. 1.97% మా హయాంలోనే బ్రహ్మాండంగా ఉంది కదా. మనం 1.97% మీ హయాంలో పెరిగితే ఏది కొనుగోలు శక్తి? ఏది? ఎక్కడ సామాన్య ప్రజలు ఎక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నారు? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఎక్కడ డబ్బులు టర్నింగ్ అవుతూ ఉన్నాయి? ఎక్కడ రీసైకిల్ జరుగుతూ ఉన్నాయి? మనీ జనాలందరూ కూడా ఈ రోజున పండగ చేయాలన్నా, పబ్బం చేయాలన్నా, కొనాలన్నా కొనుగోలు శక్తి లేదు వాళ్ళ దగ్గర. ఇదివరకు మా హయాంలో కొనుగోలు శక్తి ఉంది, డబ్బులు రీసైక్లింగ్ జరిగినాయి, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ రోజులు డబ్బులేవి. చూడండి ఒకసారి, వ్యాపారస్తులందరూ కూడా లబోదిబోమని ఏడుస్తూ ఉన్నారు. రైతులు ఒక పక్క గిట్టుబాటు ధరలాగా లబోదిబోమని ఏడుస్తూ ఉన్నారు. డబ్బులు లేవు జనాల దగ్గర. మీరేమో ఒక పక్కన జిఎస్టీ పెరిగిపోయింది, జీడిపి పెంచాం, జిఎస్టీ ట్యాక్సీ డబ్బులు వచ్చాయన్నారు. ఎక్కడ వచ్చాయి సార్? చూపించిన లెక్కలతో. ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టడుగు పాలన చేస్తూ మరొక శ్రీలంక, మరొక వెనుజులా, మరొక కంబోడియా, మరొక ఈ దేశాల్లో తయారు చేస్తుంటే మీరు లక్ష్మణ్ గారు అసెంబ్లీకి రాలేదు. వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, 11 నిమిషాలు ప్రసంగం విన్నారు, 11 నిమిషాల తర్వాత వెళ్ళిపోయారు. మీరు ఎన్నిసార్లు 11 అన్నా మాకు వచ్చింది 11 సీట్లే. మీరు ఎగతాలు చేయండి, తప్పే ఉంది. ఆ 11 అనేది రేపు పొద్దున్న మీ మెడకు చుట్టుకొని అటోటి ఇటోటి ఉరితాడైకుండా మీరు కాపాడుకోండి. ఖచ్చితంగా అదే 11 నంబరు చాలా కాలం ఏదంటుంది గుర్తుంటుంది మీకు కూడా. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ టైం రాబోతూ ఉంది. మేము కూడా ఏ కార్యక్రమం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా, నాతో ఏ కార్యక్రమం చేసినా 11 ఎందుకు పెడతాం అంటే దానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం ఎలా చెప్పవలసిన పరిస్థితిలో ఉంటుందో అలా చెప్తాం. మేము మర్చిపోయే పరిస్థితి కాదు. మీరేమో పరిపాలన ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వెళ్ళిపోయారు, ఎగతాలు చేస్తారా? ఏం చదివిస్తూ ఉన్నారు అక్కడ నజీర్ గారితో? ఆయన అబ్దుల్ నజీర్ గారు గవర్నర్ గారితో ఏం చదివిస్తూ ఉన్నారు? అయితే లక్ష్మణ్ గారు మీరు చెప్పినట్టుగానే ఏదైతే అధ్యక్ష అనే లోపే మైక్ కట్ చేయాల్సి వస్తే ఏ ప్రతిపక్షంలో ఉన్నాగా కట్ చేయలేరా? వాళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటే చేయాలనుకుంటే ఆ టైంలో కూడా కట్ చేయలేరా? ప్రోటోకాల్ ఉంటుంది సార్ రహీం గారు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎవరైతే అధికార పక్షం ఒక సీఎం క్యాండిడేట్ గాని మాట్లాడేటప్పుడు ఒక పావుగంట అరగంట ఎలాగైతే మాట్లాడతారో సేమ్ అదే రూల్ పరంగా ప్రతిపక్ష ఎల్ఓపికి ఉంటుంది, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కి ఆ రైట్స్ ఉంటాయి. అంటున్నారు మీరు. ఓకే, వాళ్ళు అనుకుంటే ఉన్నటువంటి ఆ సంఖ్యాబలం ప్రకారం ఆ ప్రోటోకాల్ ని కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయొచ్చు అనుకుంటే మీరు రండి, సమస్యను వినిపించండి. మీరు చెప్తున్న సమస్యలు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరే చెప్తున్నారు. మీరే ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి మీరే ఇన్ని సమస్యలు బయటకు తెస్తున్నప్పుడు మీ నాయకుడు ఇంకా మీ నాయకుడు చెప్తే ఆ వాయిస్, ఆ మెసేజ్ యొక్క పవర్ పెరిగింది కదా, అసెంబ్లీని వాడుకోవచ్చు కదా. కేవలం ఇలాంటి సోషల్ మీడియానో లేకపోతే సొంత పత్రికల్లోనో చెప్పుకునే బదులు అసెంబ్లీలో చెప్పుకుంటే అది మీరు చెప్పిన నిజంగానే అధ్యక్ష అన్నప్పుడు కట్ చేశారు అనుకుందాం కొంతసేపు, అది కూడా ప్రజల్లో బలంగా వెళ్ళింది కదా, ఇంకా మీ పార్టీ ప్లస్ పాయింట్ అయింది కదా. రహీం గారు చెప్పండి, ఇదే మొక్క చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, అయ్యా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించండి, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి అని. ఎందుకు భయపడుతూ ఉన్నారు? మమ్మల్ని రానివ్వండి, ప్రతిపక్ష హోదా ఇచ్చి ఒకసారి అడుగు పెట్టించమనండి. అడుగు పెట్టించిన తర్వాత వాళ్ళు చేస్తారా మేము చేస్తామా? లేదా వాళ్ళు ఎదురుదాడి చేస్తారా మేము ఎదురుదాడి చేస్తామా? ప్రజా సమస్యల పైన మేము అడుగుతామా? లేదా సమస్యలకి పరిష్కారంగా సమాధానం వాళ్ళు చెప్తారో తేలిపోద్ది కదా. మీరు ఆ ప్రశ్న వాళ్ళు అడగాలి, వాళ్ళు మమ్మల్ని అడగడం కాదు. అధికారం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇస్తే ఏమైపోయిందని మీరు అడగచ్చు కదా. మీరు వాళ్ళ ప్రశ్న ఇదే మీడియా ఛానల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగచ్చు కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? రూల్స్ బ్రేక్ చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళ వాదన. అది రూల్స్ బ్రేక్ చేయడం ఎందుకు? భారత రాజ్యాంగంలో ఎక్కడ రాసి పెట్టలేదు అపోజిషన్ పార్టీకి ఇన్ని సీట్లు ఉండాలని. రాజ్యాంగబద్ధం కాదు.
అది మనకు మనం రాసుకున్నది. ఇది మనకు మనం తెచ్చుకున్నది ఏంటంటే సాంప్రదాయం. గతంలో అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం సిపిఎంలు అప్పుడు అంటే బీజేపీ పార్టీ అప్పుడు లేదు. ఉమ్, బీజేపీ పార్టీ రాకముందు అప్పుడు సిపిఎం సిపిఎం అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా అధికార పక్షంలో ఉంటే అపోజిషన్ పార్టీ ఎవరు అని ఆ టైంలో తీసుకొచ్చిందంటే నిబంధన, మనకు మనం తెచ్చుకున్న నిబంధన. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, బీజేపీ పార్టీ కూడా ఎంటర్ అయిన తర్వాత సో ఓకే అడుగుదాం. మళ్ళీ ఏంటంటే ఓకే మీరు చెప్పినట్టుగానే లక్ష్మణ్ గారు మీరు దాన్ని కంటే ఇది రాజ్యాంగబద్ధంగా నిర్ణయించే నిబంధన కాదు కదా. ఓకే లక్ష్మణ్ గారు.